ఇప్పటికి 79 కిలోమీటర్లు వచ్చామండి. సూపర్ అయితే ఉన్నదన్నమాట లొకేషను. అదిగోండి. అసలు ఈ రూట్ అయితే కనుక మిస్ అవ్వకండి, బైక్ మీద వస్తే ఇంకా బాగుంటుంది అనమాట. ఇక్కడ చూడండి, రోడ్డు పక్కన స్కూల్ పిల్లలు అండ్ టీచర్లు క్లీన్ చేస్తున్నారన్నమాట. దీన్ని వాళ్ళకాలే క్లీన్ చేసుకుంటున్నారు. నేను బుక్ చేసుకున్న హాస్టల్కి అయితే ఇదే రోడ్లో వెళ్ళాలి, ఎంజీ రోడ్డు. నైట్ అయితే మామూలుగా ఉన్నది. ఇది చూసారు కదా కూర్చుంటాకి ఎలా ఉన్నాయో. నాకు ఇది వచ్చేసి 300 రూపీస్ పడ్డది అనమాట. నాకు కొంచెం డిస్కౌంట్స్ అయ్యి ఉంటే, కూపన్స్ అయ్యి వాడుకుంటే 300 పడ్డాలి. బట్ ఒరిజినల్గా అయితే ఇది 470 రూపీస్ పర్ నైట్. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. ఈరోజు వీడియోలో వచ్చేసి మనం వెళ్ళబోతున్నామండి సిక్కిం అనమాట. నేను వచ్చేసి ఎన్జేపీ రైల్వే స్టేషన్, న్యూ జల్పైగూరి రైల్వే స్టేషన్ అనమాట, సిలిగురిలో ఉంటుంది. అక్కడ నుండి నేను ఎస్ఎన్టీ బస్ స్టేషన్కి వచ్చాను అనమాట. ఇక్కడ నుండి అయితే మనకి సిక్కింకి వెళ్ళే గవర్నమెంట్ బస్సెస్ ఉంటాయి. సో గవర్నమెంట్ బస్సెస్ జస్ట్ 275 రూపీస్ అండి. సో చాలామందికి తెలియని విషయం ఏంటంటే, సిక్కింకి వెళ్ళాలంటే ట్యాక్సీలు కట్టించుకుంటూ వెళ్ళాలి, ప్రైవేట్ ట్యాక్సీలు వెళ్ళాలి, 500 1000 రూపీస్ అట్లా అవుతుంది అనుకుంటారు. ఏం లేదండి, 275 రూపీస్ అనమాట. మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు, లేదా డైరెక్ట్ కౌంటర్కి వచ్చి తీసుకోవచ్చు. ఇది వచ్చేసి ఎస్ఎన్టీ బస్ స్టాండ్ అనమాట, సిక్కిం నేషనల్ ట్రాన్స్పోర్టేషన్ అనమాట. సో ఆ రైల్వే స్టేషన్ నుండి ఇక్కడికి 5 కిలోమీటర్స్ ఉంటుంది అనమాట. 40 రూపీస్ ఛార్జ్ చేస్తారు. షేర్ ట్యాక్సీ మీద అయితే వచ్చేయచ్చు. చూసారు కదా, ఇదంతా ఎస్ఎన్టీ బస్ స్టేషన్ అనమాట, సిక్కిం నేషనలైజ్డ్ బస్ స్టేషను. సో నాకైతే 6 o'clock బస్సు ఉన్నది, ఫస్ట్ బస్ అనమాట. 6 o'clockకి 5 hours జర్నీ మనకి సిక్కింలో ఉన్న గ్యాంగ్టాక్ అనమాట. సో 5:30 అయిందనమాట. బస్ అయితే వస్తుందని చెప్తున్నాడు, వెయిట్ చేస్తున్నాను అనమాట బస్ స్టాండ్లో. అయిగోండి వచ్చాడు అతనే అనమాట, నడిపే వ్యక్తి, డ్రైవర్ అనమాట. ఇప్పుడు వచ్చాడనమాట, 5:40 అయింది. ఇక్కడ అందరూ వచ్చి వెయిటింగ్ అనమాట, బస్ ఎక్కడ అని. ఈ బస్ అనమాట మనం ఎక్కింది. ఇప్పుడు ఇక్కడ ఎస్ఎన్టీ బుకింగ్ ఆఫీస్ ఉంది కదా, ఇక్కడ డైరెక్ట్గా వస్తే టికెట్ కొని ఇస్తారనమాట. ఇక్కడే ఉంటారు, బస్ స్టాండ్లో ఉంటుంది. ఇది కూడా డైరెక్ట్గా టికెట్ కొని తీసుకొచ్చి ఉంటే ప్రతి గంటకి ఒక బస్సు ఉన్నదండి, ఏం కాదు. సో ఆన్లైన్ బుక్ చేసుకుంటే ఏంటంటే అడ్వాంటేజ్, మనకి విండో పక్కన కావాలితే మనం బుక్ చేసుకోవచ్చు కదా. సో అందుకని చెప్పి నేను బుక్ చేసుకున్నాను అనమాట, లేకపోతే నేను కొని ఇక్కడికి వచ్చి తీసుకునేవాడిని. ఇదేనండి బ్రేక్ఫాస్ట్, మనకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్. లాస్ట్ వీడియోలు చూసిన వాళ్ళకి తెలుస్తుంది అసలు నేను ఎలా వచ్చాను ఇక్కడికి ఏంటని చెప్పి. నైట్ డిన్నర్ కూడా చేయలేదనమాట. సో అందుకని చెప్పి ఈరోజుకి ఇలాగా ఇప్పుడు టిఫిన్. సో ఇక్కడ మనకి ఇడ్లీ వడ అటువంటి ఏమి ఉండవు కదా, దొరికింది తినాలి. సో ఇంతే ఇంకా. ఇప్పటికి 79 కిలోమీటర్లు వచ్చామండి. 8:30 అయిందనమాట. 2 గంటలకి 79 కిలోమీటర్లు వచ్చాం. సో ఈ ఘాట్ రోడ్స్ అయితే సూపర్ ఉందన్నమాట, వేరే లెవెల్ ఉన్నది. ఒకసారి చూడండి, అదిగోండి మొత్తం మనం సిలిగురిలో స్టార్ట్ అయిన కానుండి ఇక్కడ దాకా ఇయే రోడ్లు అనమాట. ఇక్కడైతే బ్రేక్ ఇచ్చారన్నమాట, ఎవరైనా టిఫిన్ తిని టీ తాగే వాళ్ళు ఉంటే కనుక ఇక్కడ చేయొచ్చని. ఇదిగోండి మొత్తం ఇలాగుంది రోడ్డు, మొత్తం మామూలుగా లేదు. ఇలా వెళ్తే ఒక లొకేషన్ ఉందో చూపిస్తాను రండి. అదిగోండి లొకేషను. వాళ్ళు సరదాగా ఇలా వచ్చాను, ఎలా ఉంటుందని చెప్పి మీకు చూపిస్తాను. ఇక్కడ లొకేషను మామూలుగా లేదు. అందుకోండి హోటల్ అది, అక్కడ హోటల్లోని వ్యూ కూడా బాగానే ఉన్నది అనుకుంటా. ఇదిగోండి, ఇది ఏమన్నదో మనకు తెలియదు కానీ మ్యాప్లో చూస్తే తెలుస్తుంది. కానీ సూపర్ అయితే ఉన్నదన్నమాట లొకేషను. అదిగోండి కదా, చాలా బాగున్నది లొకేషను. అసలు లొకేషన్ ఎలా ఉందో చూడండి మీరే. అసలు మొత్తం ఇలా వెళ్ళిపోతుంది అనమాట నది, చుట్టూరు కొండలు. ఇంకా మనం కాస్త సిక్కింలోకి ఎంటర్ అవ్వాలి. ఇది వెస్ట్ బెంగాల్. ఇంకా సిక్కింలోకి ఎంటర్ అయినప్పటికి ఎలా ఉంటుందో. ఇదిగోండి మొత్తం కన్స్ట్రక్షన్ అనమాట, ఎంత కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి. సో మంచి పీస్ఫుల్గా ఉందన్నమాట ఈ నది అయితే. ఇంక వెళ్ళిపోతున్నాం, బస్సు ఎక్కేస్తాను. ఇంకా బ్లాగేజ్ మొత్తం బస్సులో ఉంది. బస్సు వెళ్ళిందా, మనకి అడ్రస్ కూడా ఎవరు చెప్పరు. ఈ రోడ్డు చూసారు ఎలా ఉందో, మామూలుగా లేదు ఈ రోడ్డు. ఇది నేషనల్ హైవే అనమాట, నేషనల్ హైవే 10. అస్సలు ఖాళీ అనేది లేదు. ఓ పక్కన ఇటువంటి వెళ్తా ఉన్నాయి, ఆర్మీ వ్యాన్లు, బస్సులు, అసలు బాబోయ్ కార్లు. నేషనల్ హైవేలో కూడా అంత కార్లు ఎలా అదే పెద్ద పెద్ద హైవేలు ఉంటాయి కదా, 2 lane హైవేలు. ఆ రోడ్డు ఎలా ఉందో సేమ్ ఇది అలాగ ఉన్నది. చూడండి అసలు ఎప్పటికప్పుడు కార్లు వచ్చేస్తున్నాయి, వెళ్ళిపోతున్నాయి. ఆర్మీ వ్యాన్లు ఎక్కువ, ఆర్మీ బస్సులు అవన్నీ ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. అసలు ఈ రూట్ అయితే కనుక మిస్ అవ్వకండి, బైక్ మీద వస్తే ఇంకా బాగుంటుంది అనమాట. ఏంటి, ఈ సిలిగురి నుండి గ్యాంగ్టాక్ వెళ్ళే రోడ్డు ఇదే ఎలా ఉన్నదంటే ఇంకా
నా తుల్లాపాస్కి రోడ్ ఇంకెలా ఉంటుందో చూడాలి. సో అదనమాట, చాలా అంటే చాలా బాగున్నది. ఇప్పుడే మనం సిక్కింలోకి ఎంటర్ అవుతున్నామండి. బోర్డింగ్ ఉండి వెల్కమ్ టు సిక్కిం. ఇక్కడ చూడండి, రోడ్డు పక్కల స్కూల్ పిల్లలు అండ్ టీచర్లు క్లీన్ చేస్తున్నారన్నమాట. దీన్ని వాళ్ళు క్లీన్ చేసుకుంటున్నారు. స్కూల్ పిల్లలు టీచర్లు ఇద్దరు. భలే ఉందన్నమాట. సార్లే దిగి చేతి గ్లౌజులు వేసుకుండి ఎంత క్లీన్ చేస్తున్నారో. వాళ్ళ ప్లేస్ని వాళ్ళు క్లీన్గా ఉంచుకుంటున్నారంటాకే దీనికన్నా పెద్ద రీజన్ ఏముండాలి. చూడండి ఎలా ఉన్నారు చిన్నపిల్లలు, పెద్దోళ్ళు. అందుకే చాలా బోర్డులు ఉన్నాయి ఇక్కడ, మై ప్రైడ్ మై సిక్కిం అని. ఫస్ట్ ఇంప్రెషన్ బెస్ట్ ఇంప్రెషన్ అంటారు కదా. సిక్కిం రాగా నాకు ఇదే అనిపించింది. రోడ్లు అయితే చాలా నీట్గా ఉన్నాయి. ట్రాఫిక్ చూసారండి, వెళ్ళే దారిలో ఒక అరగంట నుండి ట్రాఫిక్ అనమాట. అసలు చాలా ట్రాఫిక్ ఉంది. ఇక్కడ రోడ్ చూసారు ఎలా ఉందో, మొత్తం అప్ అండ్ డౌన్స్ అనమాట. 2 కిలోమీటర్స్కి 1 అవర్ చూపిస్తుంది అనమాట వాక్ పెడితే. చూడండి అందుకే ఎంత చూపిస్తుంది అనమాట. చూడండి ఎంత అప్ అండ్ డౌన్స్. మొత్తం రోడ్లు ఫస్ట్ కానీ ఇలాగే ఉన్నాయి. అసలు మొత్తం కొండల మీద. ఎన్ని కొండలు ఎక్కువ వచ్చామో కూడా తెలియదు మనకి. ఇప్పుడే బస్సు అయితే దిగిపోయానండి. కరెక్ట్గా 11:30కి తీసుకొచ్చేసారు అనమాట. ఇక్కడ నుండి నా హాస్టల్ వచ్చేసి 1 కిలోమీటర్ చూపిస్తుంది అనమాట. నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను హాస్టల్కి వెళ్ళి నాకు ఎంత పడ్డది ఏంటని డీటెయిల్స్ చెప్తాను. ఎంజీ రోడ్ అని చెప్పాను కదా, ఇదే అనమాట. సో ఎంట్రన్స్ మీకైతే చూపిస్తాను నైట్ టైం ఎలా ఉంటుంది ఏంటనేది. నేను బుక్ చేసుకున్న హాస్టల్కి అయితే ఇదే రోడ్లో వెళ్ళాలి, ఎంజీ రోడ్డు. నైట్ అయితే మామూలుగా ఉండదు. ఇది చూసారు కదా కూర్చుంటాకి ఎలా ఉన్నాయో. చాలా ఇన్స్టాగ్రామ్ రీల్స్లో చూసే ఉంటారు కదా. ఇది నా రూమ్ అనమాట, హాస్టల్లో నా బెడ్ అనమాట అది. సో నా బెడ్ నుండి వ్యూ చూపిస్తాను చూడండి. అదిగోండి మాల్ రోడ్డు అనమాట, ఎంజీ రోడ్డు మెయిన్ రోడ్డు. అదిగోండి ఇదిగో అనమాట నా బెడ్. సో నాకు ఇది వచ్చేసి 300 రూపీస్ పడ్డది అనమాట. నాకు కొంచెం డిస్కౌంట్స్ అయ్యి ఉంటే, కూపన్స్ అయ్యి వాడుకుంటే 300 పడ్డాలి. బట్ ఒరిజినల్గా అయితే ఇది 470 రూపీస్ పర్ నైట్కి. సో నాకు వాడుకుంటే అలా పడ్డది అనమాట. దీని పేరు వచ్చేసి మిల్లో ఫిల్లో హాస్టల్ ప్లస్ రూమ్స్ ఉంటాయి అనమాట. డోర్మెంటరీ ప్లస్ రూమ్స్ కొని ఉంటాయి. నేనైతే డోర్మెంటరీ బెడ్ తీసుకున్నాను అనమాట. నాకైతే 302 రూపీస్ పడ్డది మొత్తం అన్ని తీసేసి. ఈజ్ అ రిసెప్షన్ గాయ్. హాయ్ బ్రో. Reception guy, what is your name? Okay, nice to meet you, brother. సో అదనమాట, బెడ్ అయితే రెడీ చేస్తున్నాడు. సో అది నాకు ఎలా వచ్చాను ఏంటి, ఎక్కడి దాకా ఎలా వచ్చాను, రూమ్ ఎక్కడ తీసుకున్నాను అని అన్నీ తెలిసినాయి కదండి. సో ఈరోజు ఎక్స్ప్లోర్ అయితే చేద్దాం అనమాట. నేను ఇక్కడ రీచ్ అవ్వడానికి 3 days పట్టింది. నేను బయలుదేరి కానీ రావడానికి అసలు రెస్ట్ లేదు. అదనమాట. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.